హలో ఫ్రెండ్స్, ఈరోజు మా చిన్నోడికి ఎంతో ఇష్టమైన చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక దలసరిగా ఉన్నటువంటి ఒక గిన్నె తీసుకోవాలి. అందులోకి 1 కేజీ వరకు స్కిన్లెస్ చికెన్ని పెద్దగా కొట్టించుకొని దాన్ని 3 గంటల సేపు వరకు ఉప్పు నీటిలో నానబెట్టుకోవాలి. దీనివల్ల మనకి ముక్క అనేది మెత్తగా ఉడికి మసాలా ఉప్పు కారం అనేది బాగా పీల్చుకుంటుంది. ఈ చికెన్లోకి కొద్దిగా ఉప్పు, కారం, కొద్దిగా కొత్తిమీర, కొంచెం పుదీనా, 1 స్పూన్ ఇంట్లో చేసుకున్నటువంటి నెయ్యి, 1 కప్పు పెరుగు, బిర్యానీ దినుసులు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, వేయించుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, 1 నిమ్మకాయ రసం, 1 స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని బాగా కలిపి 1 గంట పక్కన పెట్టుకోవాలి. మనకి త్వరగా బిర్యానీ అయిపోవాలి అనుకుంటే మనం 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి చికెన్ అనేది బాగా మ్యారినేషన్ అనేది అవుతుంది. దానివల్ల మెత్తగా ఉడికి మనకి జ్యూసీగా అయితే ముక్క అనేది చాలా బాగుంటుంది. అలాగే మనం వేరొక గిన్నె తీసుకుని అందులో నీళ్లు పోసి బిర్యానీ దినుసులు, కొత్తిమీర, పుదీనా, 1 స్పూన్ నెయ్యి, కొద్దిగా ఉప్పు వేసుకుని మరిగిన తర్వాత రైస్ని 80% వరకు ఉడికించుకుని మ్యారినేషన్ చేసిన చికెన్పై వేసుకుని దానిపై కొంచెం కొత్తిమీర, పుదీనా, నెయ్యి, కుంకుమ పువ్వు, నానబెట్టుకున్నటువంటి వాటర్ వేసి ఆవిరిపోకుండా మూత పెట్టుకోవాలి. దాని చుట్టూ మైదా పిండితో క్లోజ్ చేసుకుంటే మనకి ఆవిరి అనేది బయటకు పోకుండా ఉంటుంది. ఇలా పెట్టిన తర్వాత మనం ఈ బిర్యానీని 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నట్లయితే మనకి ఎంతో టేస్టీ అయిన బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది.